హలో ఎవ్రీవన్, మనందరికీ తెలిసిన స్లోగన్ ధర్మో రక్షిత రక్షితః, వృక్షో రక్షిత రక్షితః. ఈ స్లోగన్ నేను ఎందుకు చెప్పానో మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి. అదే హైదరాబాద్ యూనివర్సిటీ ల్యాండ్ ఇష్యూ గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. మొన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే హైదరాబాద్లో ఉన్న హెచ్సియు యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్న 400 acres ల్యాండ్ని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి అప్పగించి అక్కడ ఐటీ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి అక్కడ డెవలప్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంకా వెంటనే 31st March నైట్ 50 bulldozers తోటి అక్కడ ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తూ చెట్లు అనేవి నరుకుతూ స్టార్ట్ చేశారు. ఆ నైట్ ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకసారి ఆ వీడియోని చూద్దాం. ఈ వీడియోని చూస్తుంటే నాకు ఎంత బాధ వేస్తుందో, అసలు ఆ జంతువులు కానీ అక్కడున్న పికాక్స్ కానీ ఎలా అరుస్తున్నాయో, కేకలు పెడుతున్నాయి. అవి మనకలా మాట్లాడలేవు, కానీ అవి ఎంతలా అరుస్తున్నాయంటే మా స్థలాల్ని మాకే ఉంచండి, మీరు తీసుకోవద్దు, మేము ఎక్కడ ఉండాలి, మమ్మల్ని చంపకండి అంటూ అరుస్తున్నట్టుగానే ఎంతో బాధగా ఉంది అవి అరవడం చూస్తుంటే. నాకే అసలు సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు? అంత మంచిగా ఆలోచించే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా ఈ ప్రాజెక్ట్ గురించి ఎలా ఎందుకని ఆలోచిస్తున్నారు? ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్స్ని కూడా అంత దారుణంగా పోలీసులు కూడా అంత లాగి కొట్టాల్సిన పని ఏంటి? అంత ఈడ్చుకుంటూ కొట్టాల్సిన పని ఏంటి? చాలా డీప్గా పాయింట్స్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఒకసారి మనం ఈ పాయింట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడే ఎక్కడ కూడా ఏ చెట్లు కనబడట్లేదు, అన్ని చోట్లనే బిల్డింగ్లే కనబడుతున్నాయి. ఇప్పుడు ఉన్నాయి కూడా మనం నరుక్కుంటూ పోతే మన ఫ్యూచర్ జనరేషన్కి ఏ టెక్నాలజీ తప్పించి మంచి ఫుడ్ని, చెట్లు ఉండే ప్రదేశాన్ని, మంచి ఆక్సిజన్ని, పొల్యూషన్ లేని ఒక గాలిని మనం ఎలా ఇవ్వగలం? ఈ ఇష్యూ గురించి తెలుసుకోవాలంటే ఒక 20-25 years బ్యాక్ వెళ్ళి ఒకసారి అక్కడి నుంచి మాట్లాడుకుందాం. పిన్ టు పిన్ ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఒకసారి మాట్లాడదాం. అసలు హైదరాబాద్లో ఈ ల్యాండ్ 1975లో 2300 acres అనేది ఉండేది. కానీ మెల్లమెల్లగా హైదరాబాద్లో డెవలప్మెంట్ పెరుగుతుంటూ 400 acres ల్యాండ్గా ఇది మిగిలింది. అయితే ఇక్కడ చాలా పొలిటికల్ ఎజెండాస్ అనేది స్టార్ట్ అయ్యాయి, ఇక్కడే మొదలయ్యాయి. 2003 ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విడిపోకముందు కలిసి ఉన్నప్పుడు అప్పటి గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ 400 acresని ఐఎంజీ అంటే స్పోర్ట్స్ ఇండియన్ లిమిటెడ్ కంపెనీకి అప్పగించింది. ఎందుకంటే అక్కడ స్పోర్ట్స్ అనేవి డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఐఎంజీకి అప్పగించారు. అంటే యాక్చువల్గా 800 acres ఇచ్చారు. ఒకటి 400 acres ఏమో ఇక్కడ హెచ్యు యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ని, అండ్ ఇంకో 400 acresని మామిడిపల్లి అనే విలేజ్లో ఉన్న దగ్గర ఇచ్చారు. అయితే ఇది పక్కన పెడితే ఈ 400 acresని ఐఎంజీ అంటే స్పోర్ట్స్ అకాడమీకి ఇండియన్ లిమిటెడ్కి ఇచ్చారు. కానీ ఇంకా వర్క్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయలేదు. 2004లో మళ్ళీ గవర్నమెంట్ అనేది మారింది. టీడీపీ గవర్నమెంట్ కాస్త వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, అంటే రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు సీఎం అయ్యారు. 2024 కన్నా ముందే 2006లో అప్పటి తెలంగాణ గవర్నమెంట్ ఐఎంజీ గ్రూప్ మీద ఒక అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసే పిటిషన్ని హైకోర్టులో వేసింది. కానీ అప్పుడు హైకోర్టు ఐఎంజీ గ్రూప్కి ఫేవర్గా అనేది తీర్పిచ్చింది. కానీ ఇప్పుడు 2024లో ఎలాగైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఐఎంజీ గ్రూప్ మీద అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఈ ప్రాజెక్ట్ని అప్పగించాలి, ఎలాగైనా సరే ఇది డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఎలాగైతేనే గెలిచారు. 2024లో హైకోర్టు ఏమందంటే ఈ ల్యాండ్ అనేది తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించింది. ఈ ల్యాండ్ మీద రైట్స్ అన్ని తెలంగాణ గవర్నమెంట్కి ఉంటాయి. వీళ్ళు ఎవరికైనా అగ్రిమెంట్ ఇచ్చినా వీళ్ళకి క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఈ తెలంగాణ గవర్నమెంట్కి ఉంటుందని క్లియర్ కట్గా చెప్పింది. ఈ ఐఎంజీ గ్రూప్ హైకోర్టులో పిటిషన్ క్యాన్సిల్ అయిపోయినా సరే ఇక్కడ వదలకుండా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు. కానీ అక్కడ కూడా సేమ్ అదే తీర్పు వచ్చింది ఐఎంజీ గ్రూప్కి. సీఎం రేవంత్ రెడ్డి గారు లీగల్గా పోరాటం చేశారు. కానీ ఇంత రాత్రికి రాత్రి బుల్డోజర్తో అంత సడన్గా ల్యాండ్ సెటిల్మెంట్ చేయాల్సిన పని ఏంటి? అది కూడా స్టూడెంట్స్ లేని టైంలో, వాళ్ళు ఉగాదికి హాలిడేస్కి వెళ్ళారు. ఆ టైంలో బుల్డోజర్స్తో ఎందుకని ఇలా చేయాలి? అయితే ఒక మీడియా పర్సన్ తోటి ఒక స్టూడెంట్ ఎలా అంటున్నారు,
ఇంత ఫేర్గా మీ ల్యాండ్ అయితే ఎందుకని ఇంత రాత్రి ఎందుకని చేయాలి? మీ ల్యాండే కదా, ఎప్పుడైనా చేయొచ్చు కదా, ఎప్పుడైనా ఈ ల్యాండ్ సెటిల్మెంట్ చేయొచ్చు కదా, ఎప్పుడైనా ఈ ట్రీస్ అనేది నరకచ్చు కదా. మెయిన్ లేని టైంలో అది కూడా రాత్రి అన్ని బుల్డోజర్స్తో ఎందుకని చేయాలని ఒక స్టూడెంట్ ఒక ప్రెస్ తోటి ఇలా అంటుంది. ఇలా స్టూడెంట్ ప్రొటెస్ట్ చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు. ఏమని చెప్పారంటే అసలు ఈ అడవుల్లో ఏమీ లేవు, అసలు పనికొచ్చేదే ఏమీ లేవు, కానీ ఈ అడవుల్లో 2 లేక్స్ అయితే ఉన్నాయి, బఫెల్లో లేక్, పికాక్ లేక్, వీటికి ఏ ఇబ్బంది లేకుండా మేమైతే డెవలప్ చేస్తామని చెప్పారు. ఇందులో చాలా గుంట నక్కలు ఉన్నాయని కూడా చెప్పారు. అసలు ఇలా ఎందుకు చెప్పారు? అసలు ఈ రిపోర్ట్ ప్రకారం మీరు కూడా చూసినట్లయితే ఇందులో చాలా రకాల ప్లాంట్స్ స్పీషియస్ ఇంకా మెడిసినల్ ప్రాపర్టీస్ గల ప్లాంట్స్, డీర్స్, పికాక్స్, మమ్మల్స్, చాలా రకాల రెప్టైల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ సింహాలు పులులు ఉంటేనే అది అడవా, ఇంకా వేరే జంతువులు ఉంటే అది అడవి కాదా? ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి గారు మంచిగా ఆలోచించి ఆయన ఎందుకని ఇలా మాట్లాడుతున్నారో అసలు ఎవరికి అర్థం కావట్లేదు. రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు జింకలు, పులులు, సింహాలన్నీ అన్నీ ఉన్నాయి అన్నట్టు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంటె నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. ఈ ల్యాండ్ ఇష్యూ మీద అపోజిషన్ పార్టీస్ కూడా చాలా స్టేట్మెంట్స్ పాస్ చేశారు. అందులో బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే మన కేటీఆర్ సార్ కూడా చాలా స్టూడెంట్స్కి ఫేవర్గా ఉన్నారు. ఎలాగైనా సరే ఈ ల్యాండ్ డెవలప్మెంట్లోకి పోకుండా యూనివర్సిటీకి ఉండేలాగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆయన ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిన రాహుల్ గాంధీ కూడా మొన్న మహారాష్ట్రలో ఒక మెట్రో లైన్ పడుతుందంటే ఒక ఫారెస్ట్ ఏరియాలో ఆయన వాయిస్ రేస్ చేశారు. నేను ఇప్పుడు ఆయనకి ఒక లేఖ రాస్తే ఎందుకని పట్టించుకోవట్లేదని ఆ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కూడా అడుగుతున్నారు. ఇది కూడా నిజమే కదా. ఇంత గందరగోళంగా చెట్లను కొట్టేసి అక్కడ ఉండే జంతువుల్ని తరిమేసి ఎందుకు ఇంత ఆరాట పడుతున్నది చెప్పాలని నేను కోరుతాను. మనం నిజంగా చెప్పాలంటే ఈ పశ్చిమ హైదరాబాద్ విస్తృతంగా పెరిగిపోయింది, ఒక కాంక్రీట్ జంగల్గా మారిపోయిన పరిస్థితి. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని చుట్టూన్న పరిసర ప్రాంతాలే నిజంగా చెప్పాలి అంటే ఒక లంచ్ స్పేస్ లాగా ఆ ప్రాంతానికి మిగిలింది ఏదైనా ఉందంటే ఇది మాత్రమే మిగిలింది. ఒక ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయకుండా ఎట్లా మీరు 400 ఎకరాలు ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముతారు? మీరు ఏ హక్కు ఉంది మీకు ఆస్తులు అమ్మడం, అప్పులు తేవడం అనే మీ ఎజెండా ఏదైతే ఉందో? మరి ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ మీ దగ్గర 14,000 ఎకరాలు ఉన్నప్పుడు, ఇంకొక 30,000 ఎకరాలు మీరు సేకరించబోతున్నప్పుడు, మొత్తం 45,000 ఎకరాలు మీరు అక్కడ అమ్ముకోబోతున్నప్పుడు ఇక్కడ 400 ఎకరాల మీద ఎందుకు పడ్డారు మీరు? బీజేపీ పార్టీ లీడర్ కూడా ఇలా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారిని. సీఎం రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్ని రన్ చేసే కెపాసిటీ లేదా, దీని మీద వచ్చే డబ్బులతో రన్ చేయాలనుకుంటున్నారా, ఎందుకని ఇలా ఆలోచిస్తున్నారని కూడా బీజేపీ పార్టీ లీడర్ కూడా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారిని. అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రా తోటి చాలా చెరువుల దగ్గర అన్ఎథికల్గా కట్టుకున్న బిల్డింగ్స్ అన్నింటినీ కూల్చేశారు. అలాగే నాగార్జున గారు కన్వెన్షన్ హాల్ని కూడా పడగొట్టేశారు. అయితే ఎంత మన ఎన్విరాన్మెంట్ గురించి ఎంత ఆలోచించారు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ 400 ల్యాండ్ని ఎందుకని స్టూడెంట్స్ ఎంతలా ప్రొటెస్ట్ చేసినా కూడా ఎందుకని ఆలోచించట్లేదు? అదైతే మనకేంటో అర్థం కావట్లేదు. అసలు ఇందులో ఏం పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి అనేది అసలు ఎవరికి తెలియట్లేదు. ఇందులో ఏం లాభం ఉన్నది వీళ్ళకి అనే విషయం కూడా ఎవరికి తెలియట్లేదు. అయితే ఈ April 2nd కోర్టు అనేది ఏం తీర్పిస్తుందో మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. ఈ ఇష్యూ మీద చాలా మంది కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. అందులో ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఉన్న నాగశ్విన్, అదే కల్కి సినిమా తీశారు కదా, ఆ డైరెక్టర్ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉగాదికి ఇచ్చే గిఫ్టా అని అడుగుతున్నారు. ఇలాగే కోర్టు కూడా గవర్నమెంట్ ఫేవర్గా తీర్పిచ్చిందంటే రేపు ఈ ఢిల్లీ, ముంబై పొల్యూషన్ దాటి హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అసలే ఇప్పుడు హైదరాబాద్లో ఎన్విరాన్మెంట్లో చాలా హై పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఎలాగే ఏరియాను కూడా ఎలాగే యాక్షన్ చేస్తే గవర్నమెంట్ ఇంకా పొల్యూషన్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫ్యూచర్ గురించి ఎప్పుడు పొలిటికల్ లీడర్స్ ఫ్యూచర్ గురించి ఆలోచించాలి, కానీ ఎందుకని ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి ఆలోచించి డెవలప్మెంట్ చేయాలని ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది ఇప్పటి వరకు ఏం అర్థం కావట్లేదు. లేదా కల్కి డైరెక్టర్ నాగశ్విన్ గారే కాకుండా ప్రభాస్ చెల్లి అండ్ రామ్ చరణ్ వాళ్ళ వైఫ్ ఉపాసన గారు కూడా ఇన్స్టాలో స్టోరీ పెట్టారు. ఉపాసన గారు తన ఇన్స్టా స్టోరీలో ఏమన్నారంటే ఇలాగే ఇష్యూ కొనసాగితే అక్కడున్న ప్లాంట్స్, బర్డ్స్, యానిమల్స్ అనేవి ఎక్కడికి వెళ్తే మనం తిరిగి ప్లాంటేషన్ చేయాలంటే ఎక్కడ చేస్తామని
తన ఇన్స్టా స్టోరీలో అన్నారు. అలాగే ప్లీజ్ షేర్ ద ప్లాన్ అంటూ కూడా స్టోరీ పెట్టారు. ఇంకా ఇలాగే జరిగితే ప్రభాస్ గారిలాగా అడవిని దత్తత తీసుకోవడం, మహేష్ బాబు గారిలాగా పల్లెటూరుని దత్తత తీసుకోవడం అనేది మనం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఫర్ ద వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.